ఇద్దిరా ఒక కిరాక్ యాక్షన్ థ్రిల్లర్ అంటే. హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మూవీ మ్యాటర్స్ విత్ అబ్బాయి. ఈగల్ వాట్ అ మూవీ ప్లాట్ విషయానికి వస్తే చాలా కన్ఫ్యూజింగ్ బట్ ఎంగేజింగ్. ఎందుకంటే వీళ్ళు ఒక కామిక్ బుక్ చాప్టర్ లాంటి స్టైల్ని ఫాలో చేశారు. ఒక్కొక్క పేజ్తో ఒక్కొక్క కొత్త ఎలిమెంట్ యాడ్ అవుతుంది స్టోరీలో. స్టోరీ లైన్లో మెయిన్ ఎలిమెంట్ రవితేజ గారి క్యారెక్టర్స్. ఈగల్ ఒక అసాసిన్, సహదేవ్ ఒక రైతు, ఇంకా మేడపల్లి కొండపై పండించే కాటన్. రవితేజ అన్న ఈగల్ నుంచి సహదేవ్లా మారిన ట్రాన్సిషన్, దాని వెనుక ఉన్న కారణాలు తెలుసుకుంటున్న ఒక జర్నలిస్ట్ అనుపమ. ప్లాట్ ఎంత కన్ఫ్యూజింగ్ గా ఉన్నా నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే హుక్ మామూలుగా ఉండదు. ఇంకా అన్ని చాప్టర్స్ ఇంకా పేజెస్ కలిసినాక వచ్చే ఎండ్ గేమ్ అయితే క్రేజీ ఉంటుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లో, స్టోరీ బిల్డ్ చేయడానికి చాలా టైం తీసుకున్నాడు డైరెక్టర్. కానీ సెకండ్ హాఫ్ లో 5-10 నిమిషాలకు ఒక క్రేజీ రివీల్, దాంతో సస్పెన్స్ లెవెల్ పెరుగుతూ పోతాయి. మీరు స్టోరీ ఇంకా ప్లాట్ లో ఎంత మునిగిపోతారంటే వేరే ఫ్యాక్టర్స్ ఏవి పట్టించుకోరు. నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్, కానీ రవితేజ అన్న అయితే చింపేశాడు. ఇద్దరు ఫిమేల్ లీడ్స్ వాళ్ళ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. బ్యూటీతో పాటు కావ్య థాపర్ క్యారెక్టర్ అయితే క్రేజీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సపోర్టింగ్ రోల్ లో శ్రీనివాస్, నవదీప్, మధు గారు, అజయ్ అందరూ బాగా నటించారు. సాంగ్స్ అయితే హిట్ అండ్ మిస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అబవ్ యావరేజ్ ఉండే. యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి యాక్షన్ గురించి మాట్లాడతాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ గన్ యాక్షన్ ని యూజ్ చేశారు. ఇంటర్వల్ బ్లాక్ ఇంకా క్లైమాక్స్ లో హ్యాండ్ టు హ్యాండ్ కాంబెంట్ ఉంటుంది. అండ్ ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ద యాక్షన్ పార్ట్. ఓవరాల్ మూవీ గురించి చెప్పాలంటే మంచి థ్రిల్లింగ్ ప్లాట్, కిరాక్ పర్ఫార్మెన్స్, గ్రేట్ యాక్షన్, గూస్ బంప్ తెప్పించే మూమెంట్, హ్యూమర్, కామెడీ, చాలా మంచి సినిమాటోగ్రఫీ. ఆ ఈగల్ వ్యూ కెమెరా వర్క్ అయితే మస్త్ ఉండే. ఈ మూవీ అయితే అందరూ థియేటర్స్ లో చూడాల్సిందే. ఇంకేం ఆలస్యం, మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ కి వెళ్ళి ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది ఒక మస్ట్ వాచ్ మూవీ ఫర్ ఎవ్రీ సినిమా లవర్. మూవీలో నెగటివ్స్ అని ఏమీ లేవు. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటది, అక్కడిక్కడ విఎఫ్ఎక్స్ బ్లండర్స్, ఇంకా స్క్రీన్ ప్లే కొంచెం వీక్ అనిపిస్తుంది. కానీ మీరు మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టేయచ్చు. ఇది నా ట్రూ ఇంకా ఆనెస్ట్ ఒపీనియన్ ఆన్ ఈగల్ మూవీ. మీరు మూవీ చూసారా? మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ లో చెప్పండి. నా ప్రీవియస్ వీడియోస్ స్క్రీన్ పై వస్తుంటాయి. ఇంట్రెస్టింగ్ అనిపిస్తే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని కలుస్తాను వేరే వీడియో వేరే టాపిక్ తో. అప్పటిదాకా మూవీస్ చూడండి, ఎంజాయ్ చేయండి. బాయ్, స్టే కిరాక్.